హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్ శేషు. ప్రాబబిలిటీలో ఇప్పటిదాకా డిఫరెంట్ మోడల్స్ చూసాం. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఒకసారి ఈ ప్రాబ్లంలోకి వెళ్దాం. రైట్, ఫోర్ న్యూలీ వెడ్డెడ్ కపుల్స్ ఆర్ డాన్సింగ్ అట్ ఏ ఫంక్షన్. If the partner is selected at random, the chance that all the husbands are not dancing with their own wives is. ఈ ప్రాబ్లం నేను చదివిన తర్వాత నాకన్నా మీకే బాగా అర్థమై ఉంటుంది. 4 న్యూలీ వెడ్డెడ్ కపుల్స్ ఒక డాన్సింగ్ పార్టీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆల్ ద హస్బెండ్స్, మొత్తం ఉన్న 4 హస్బెండ్స్ వాళ్ళ ఓన్ వైఫ్స్తో డ్యాన్స్ చేయకుండా ఉండేందుకు ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. అంటే 4 హస్బెండ్స్ వాళ్ళ వైఫ్లతో కాకుండా వేరే వైఫ్లతో, అంటే వేరే వాళ్ళతో డ్యాన్స్ చేసేందుకు ప్రాబబిలిటీ ఎంత, ఇది క్వశ్చన్. ఇది ఇక్కడ నాట్ ఓన్లీ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా అడగచ్చు. ఆ డిఫరెంట్ ఏరియాస్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయో కూడా మనం ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఇన్ ద సేమ్ టైం మళ్ళీ ఇందులోనే ఇంకో డైరెక్షన్లో కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ ఆల్ ద హస్బెండ్స్ ఆర్ నాట్ డాన్సింగ్ విత్ దైర్ ఓన్ వైఫ్స్ అన్నాడు. ఆల్ ద హస్బెండ్స్ బదులు సపోజ్ వన్ హస్బెండ్ నాట్ డాన్సింగ్ విత్ దేర్ ఓన్ వైఫ్ అవ్వచ్చు. తర్వాత 2 హస్బెండ్స్ ఆర్ నాట్ డాన్సింగ్ విత్ దేర్ ఓన్ వైఫ్ అవ్వచ్చు. లేకపోతే 3 హస్బెండ్స్ ఆర్ నాట్ డాన్సింగ్ విత్ దేర్ ఓన్ వైఫ్ అవ్వచ్చు. అంటే అటువంటి మోడల్లో కూడా అడిగేందుకు ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ముందు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. మీరు కొంచెం చివరి వరకు చూస్తే కనుక ఏం జరుగుతుందంటే ఆ కేసులన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తూ వచ్చేద్దాం. ఒక స్టాండర్డ్ ఫార్ములా లాంటిది ఇస్తాను. ఆ ఫార్ములాలో కనుక మీరు రీప్లేస్ చేస్తే ఇటువంటి కేసులన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. ముందు ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేసే ముందు ఈ మోడల్ ఇన్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చేయడం వల్ల దీంతో పాటు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా ఇదే మోడల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రాబబిలిటీలో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు కింద డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వేయకుండా కనుక ప్రాబ్లం చేశారనుకోండి, అది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోంచి వచ్చినట్టు. కింద డినామినేటర్ వేసారనుకోండి ప్రాబబిలిటీలో. కాబట్టి మీకు మల్టీపర్పస్ 2 చాప్టర్లోనూ ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. రైట్, దీనికి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ నేను చేసేస్తున్నాను. కాబట్టి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు, మొత్తం ఇక్కడ ఉన్నది చూడండి, 4 కపుల్స్ అంటే 4 హస్బెండ్స్ 4 వైఫ్స్ ఉంటారు. కాబట్టి 4p4 ఇంటూ 1 మైనస్, చాలా ఈజీ మోడల్ అండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. 1 by 1 ఫ్యాక్టోరియల్, 1 by 2 ఫ్యాక్టోరియల్, బై 1 మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్, 1 by 4 ఫ్యాక్టోరియల్. ఎన్ని పేర్స్ ఇస్తే మీరు అక్కడ వరకు ఈ ఎక్స్టెన్షన్ రాయాలి. 4p4 4 వైఫ్స్ 4 హస్బెండ్స్ కాబట్టి. ఇప్పుడు ఇది ప్రాబబిలిటీలోది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ బై 4 ఫ్యాక్టోరియల్ వేస్తున్నాను. ఒకవేళ ఇది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోంచి కనుక అయి ఉంటే ఈ బై 4 ఫ్యాక్టోరియల్ ఉండదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 4p4 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అన్నా 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 1 by 1 ఫ్యాక్టోరియల్, 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 క్యాన్సిల్. ఇక రిమైనింగ్ మీకు మిగిలినవి 1 by 2 మైనస్ 1 by 3 ఫ్యాక్టోరియల్ అండి. 1 by 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 2s are 6. 1 by 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 3s are 12, 12 2s are 24. దీన్ని కనుక మనం ఇప్పుడు ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది 9 by 24. ఇంకా ఆప్షన్స్ని బేస్ చేసుకుని 3 టేబుల్ పోతుంది అనుకుంటే 3/8.
ఇలా ఇచ్చిన వాటిని ఇలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో దీని ఫార్ములా రాద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ కేసెస్, తర్వాత చివరిలో ఏ ఏరియాస్లో ఇది అడుగుతారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీని ఫార్ములాకి వెళ్దాం. రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎన్ లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్, ఇందాక చెప్పిన క్వశ్చన్ కి ఫార్ములా లాంటిది చెప్తాను అన్నానండి. కాబట్టి ఒకసారి దీనికి ఫార్ములా చూద్దాం. ఎన్ లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ ఎన్ అడ్రస్డ్ ఎన్వలప్స్. ఎన్ లెటర్స్ ని ఎన్ అడ్రస్డ్ ఎన్వలప్స్ లో పెట్టి పోస్ట్ చేయాలి. ఇఫ్ ద లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్ అట్ రాండమ్, ద ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ ఆర్ లెటర్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ రాంగ్లీ అడ్రస్డ్ ఎన్వలప్స్ ఈజ్. ఇది జనరల్ గా మీరు ఇందాక క్వశ్చన్ కి ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములా లాగా గుర్తుపెట్టుకునేటట్టయితే ఎన్పిఆర్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ సో 1 మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఇంటూ 1 బై ఆర్ ఫ్యాక్టోరియల్. నేను దీని యొక్క ఫార్ములాలో గుర్తుపెట్టుకుని ఇందాక క్వశ్చన్ లో తీసుకెళ్లి దీన్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాను. దీంతో మిక్స్ చేసి ఒకసారి ఆలోచిస్తున్నాను. ఎన్ లెటర్స్ అన్నారు. ఎన్ లెటర్స్ అంటే ఒక 4 మెంబర్స్ హస్బెండ్స్ ఉన్నారు కాబట్టి 4 హస్బెండ్లు 4 వైఫ్లు. 4 హస్బెండ్లకి 4 వైఫ్లే కదా, కాబట్టి 4 వైఫ్లు. సో ఎన్వలప్స్, ఇఫ్ ద లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్ ఎట్ రాండమ్, ద ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ ఆల్ లెటర్స్ విల్ బి ప్లేస్డ్ రాంగ్లీ అన్నారు. కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. ఇందాక క్వశ్చన్ లో 4 హస్బెండ్స్ వాళ్ళ 4 వైఫ్లతో డాన్స్ చేయకుండా ఉండేందుకంటే ఆర్ బదులు 4 తీసుకోవాలి ఇక్కడ. బట్ ఇందాక క్వశ్చన్ లాంటిదే ఇచ్చి అందులో 4 హస్బెండ్లు అంటే 4 న్యూలీ మ్యారీడ్ కపులే, క్వశ్చన్ అంతా సేమ్ గానే ఉంది. కానీ అందులో అక్కడ ట్విస్ట్ ఏమని ఇచ్చాడంటే ఆ 4లో 2 హస్బెండ్స్ వాళ్ళ ఓన్ వైఫ్ తో డాన్స్ చేయట్లేదు అని మీకు క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, 4లో 2. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆర్ బదులు 2 తీసుకోండి. అప్పుడు 4p2 బై 4 ఫ్యాక్టోరియల్, ఇది అప్ టు 2 ఫ్యాక్టోరియల్ వరకు వస్తుంది. ఇందాక క్వశ్చన్ ఇలా ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ 4 న్యూలీ మ్యారీడ్ కపుల్ మళ్ళీ డాన్స్ పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళలో ఒక 3 వాళ్ళ ఓన్ వైఫ్స్ తో డాన్స్ చేయట్లేదు. అందులో 3 కదా, కాబట్టి ఈసారి మీరు 6 బదులు ఎంత తీసుకోవాలంటే 3 తీసుకోవాలి. 4p3 బై 4 ఫ్యాక్టోరియల్ 1 మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 బై 3 ఫ్యాక్టోరియల్ వరకు రాయాలి. అండ్ మీకు ఇది ఈజీగా అర్థం అయిందని అనుకుంటున్నాను. ఇందులో ఇక డౌట్ లేదు. ఈ కాన్సెప్ట్ ని ఇంకా డిఫరెంట్ ఏరియాస్ లో క్వశ్చన్లు ఎలా ఫ్రేమ్ చేస్తారు, నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఫ్రేమ్ చేస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ నేను డిస్క్రిప్షన్ రాసినట్టుగానే రాస్తాడు. క్లాసులో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 30 మెంబర్స్ స్టూడెంట్స్ కి వాళ్ళ మార్క్ లిస్టులు ఇంటికి పోస్ట్ చేయాలి. ఇదంతా డిస్క్రిప్షన్ మోడల్లో ఉంటుంది. అంటే ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, 10 మార్క్ లిస్టులు పేపర్లు ఉన్నాయి, 10 ఎన్వలాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఒక 10 మెంబర్స్లో ఒక 5గురికి వాళ్ళ మార్క్ లిస్టు వాళ్ళ అడ్రస్ ఎన్వలాప్లో కాకుండా మిస్ అయింది అన్నాడు అనుకోండి. 6 బదులు 5 తీసుకుంటారు, n బదులు 10 తీసుకుంటారు. అటువంటిది ఇంకొక చిన్న క్వశ్చన్ చూడండి. 3 లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ 3 అడ్రస్డ్ ఎన్వలాప్స్. ఇప్పుడు 3 లెటర్స్ ఆర్ టు బి ప్లేస్డ్ ఇన్ 3 అడ్రస్డ్ ఎన్వలాప్స్ అని ఇచ్చారు. ఇఫ్ ద లెటర్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ర్యాండమ్, what is the probability that 2 letters will be placed in wrongly addressed envelopes? అంటే చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ లో 2 లెటర్స్ అన్నాడు కదండి, 2 రాంగ్ గా ప్లేస్ చేశారు. అంటే ఆర్ బదులు మీరు ఎంత తీసుకోవాలి? 2 తీసుకోవాలి. n బదులు ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. కాబట్టి n బదులు 3 తీసుకుంటారు, ఆర్ బదులు 2 తీసుకుంటారు. ఇది ప్రాబబిలిటీలో చేస్తున్నాం కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్. ఇదే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఇచ్చుంటే బై 3 ఫ్యాక్టోరియల్తో పని లేదు. ఓకే, తర్వాత ఇది 1 మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ బై 1 బై 3 ఫ్యాక్టోరియల్. దీన్ని కనుక సింప్లిఫై చేసేస్తే 3p2 అంటే కనుక 3 ఇంటూ 2 6, అలాగే 3 ఫ్యాక్టోరియల్ ఉన్న 3 ఇంటూ 2 ఇంటూ 1 6, పైన 3p2 3 ఫ్యాక్టర్లు క్యాన్సిల్ అయిపోతాయి, 1 క్యాన్సిల్ అయిపోతాయి. 1 బై 2 మైనస్ 1 బై 6 ఇక్కడ మీరు సింప్లిఫై చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేస్తుంది.
ఇది లెటర్స్ ఎన్వలాప్స్. ఇదే ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ వేరే ఇంకో చోట ఎక్కడ అడుగుతారంటే ఫంక్షన్స్ నుంచి కూడా అడగచ్చు. డి అరేంజ్మెంట్ మోడల్ ఫంక్షన్స్ నుంచి ఇదే క్వశ్చన్ కనుక ఇది ఆల్రెడీ ఫంక్షన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ లో అయితే అడిగారు, ప్రీవియస్ ఎంసెట్ లో కూడా అడిగారు. ఎలా అడిగారంటే సెట్ ఏలోనేమో x1 x2 x3 x4 ఇచ్చారండి, నేను x3 వరకు రాస్తున్నాను. అలాగే సెట్ బిలో y1 y2 y3 ఇచ్చారు, ఇదంతా ఒక రోస్టర్ ఫామ్ లో ఇచ్చారు. x1 x1 తో మ్యాప్ అవ్వకుండా ఉండేందుకు ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. అంటే సేమ్ నెంబర్ ఎప్పుడు సేమ్ నెంబర్ తో మ్యాప్ కాదు. అంటే ఇందాక వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ తో డాన్స్ చేయని లెక్క. అలాగే 2 ఎప్పుడు 2 అనే నెంబర్ తో మ్యాప్ కాదు, 3 ఎప్పుడు 3 అనే నెంబర్ తో మ్యాప్ కాదు. అంటే ఇటువంటి చోట కూడా డి అరేంజ్మెంట్, ఇటువంటి మోడల్ని డి అరేంజ్మెంట్ అంటారు. ఇటువంటి డి అరేంజ్మెంట్ మోడల్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చదివిన వెంటనే మీకు డి అరేంజ్మెంట్ చేయాలని తెలిసిపోతుంది. సో మీ ఫ్రెండ్స్ కొంతమందికి షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఆల్ ది బెస్ట్.